హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ క్యాజిల్. ఈరోజు మన ఛానల్లో చూడబోయే రెసిపీ ములక్కాడ జీడిపప్పుతో చేసిన కూర. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కూర మనం రోటీతోటి రైస్ తోటి తింటే చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు ఈ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 1/4 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత చిన్న దాల్చిన చెక్క 2, ఒక లవంగా, ఒక యాలకు వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ ములక్కాడ ముక్కలు వేసుకోవాలి. ముందుగా ములక్కాడ మీద ఉన్నటువంటి పీల్ని నైఫ్తో తీసి 2 ఇంచెస్ సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ములక్కాడ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుతూ 1/2 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. నెక్స్ట్ సన్నగా కట్ చేసిన 1 కప్ ఉల్లిపాయ ముక్కలను దీనిలో వేసుకోవాలి. ఇలా వేసిన ఉల్లిపాయ ముక్కలను ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. 1 టీ స్పూన్ సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. వీటిని గరిటెతో కలుపుతూ వేయించుకోవాలి. ఇవి వేగడానికి 2 నిమిషాలు పడుతుంది. మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఉల్లిపాయ ములక్కాడ ముక్కలు చక్కగా మగ్గాయి. ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం అన్నీ కలిసేలా ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. కారం వాసన తగ్గేంత వరకు వేయించాలి. ఇలా కలిపిన తర్వాత ఈ కూరలో 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ గరిటెతో కలుపుకోవాలి. ఇలా ఉడుకుతున్న కూర మీద మూత పెట్టి కూర దగ్గరగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి కూరని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టి ఉడికించుకోవాలి. ములక్కాడ ఉడికేంత వరకు ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత తీసి ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. కూరలో ఉన్న వాటర్ అంతా డ్రై అయ్యి కూర దగ్గరగా ఉడికింది. ఇప్పుడు ఈ కూరలో 3 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 కప్ పాలు కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కూరని కలుపుకోవాలి. ఇప్పుడు పాలు ఎగిరి కూర దగ్గరగా అయ్యేంత వరకు మనం కూరని ఉడికించుకోవాలి. కూర మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా కూర దగ్గరగా ఉడికి నూనె పైకి తేలేంత వరకు మనం కూరని ఉడికించుకోవాలి. కూరలో ఉన్నటువంటి నూనె పైకి తేలుతుంది అంటే కూర ఉడికిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.